ఈరోజు పెద్దపల్లి మండలంలోని రాయనేడు గ్రామంలో ఉన్న ఈ ఆశా వర్కర్లందరికీ 70 మంది ఆశా వర్కర్లకు మా ఏవలో కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు శానిటైజరు, గ్లౌజులు, మరి మాస్కులు, ఫేస్ మాస్కులు వారికి అందివ్వడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము గత 17 సంవత్సరాల నుండి మా అన్నగారు ఏవలో కుమార్ గౌడ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. ఇవాటికి ఆయన మరణించి 17 సంవత్సరాలు ఈ రోజుతోని. ఆయన పేరు అంటే మా అన్న మీద ఉన్న ప్రేమతో, మమకారంతో నేను మా అన్నగారి పేరు మీద ఏవల కుమార్ గౌడ్ ట్రస్ట్ స్థాపించి ఈ 17 సంవత్సరాల నుండి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఈ 6 మండలాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలే కావచ్చు, ఎవరైనా చనిపోయిన కాడే కావచ్చు, ఏదైనా పెద్ద ఇంత పెళ్లిలే కావచ్చు, ఏదైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళ మెడికల్ ఖర్చులే కావచ్చు, మా ఏవల కుమార్ గౌడ్ ట్రస్ట్ ద్వారా ఈ నిరంతరంగా సేవలు చేయడం జరుగుతుంది. ఈ రోజులలో చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే వాళ్ళ అన్న ఏదో ఇచ్చిపోయిండు, నేను చేస్తుండని. మేము ఒక చిన్న హోదా నుండి నేను ఈ స్థాయికి వచ్చిన అంటే మా అన్న మీద ఉన్న మమకారంతోనే నేను ప్రోగ్రాం చేస్తున్నా. ఈ రోజుల్లో అన్నదమ్ములు ఎవరు కలిసి ఉండటం లేదు, దూరం అయితే కానీ వాళ్ళ బాధ మనకు అర్థం కాదు. దయచేసి నేను చిన్న చిన్న మనస్వార్థాలు అయితే కూడా అవి మనసులో పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలని, ఉమ్మడి కుటుంబంలో ఉండాలని చెప్పి నేను ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను. అలాగే ఈ కరోనా సెకండ్ వేలో చాలా మంది మిత్రులు కావచ్చు, శ్రేయబులే కావచ్చు, మా చుట్టాలే కావచ్చు, ఒకరికి పోవడం ఎందుకు, ఎవరైనా మీ ట్రస్ట్ సభ్యులు ఆ మండలంలో ఉంటే వాళ్ళ ద్వారా చేయించు ప్రోగ్రామ్స్ అని చెప్పి నాకు సలహాలు, సూచనలు చేయడం జరిగింది. కానీ ఎవరికైతే నేను చేయాలని చెప్తున్నానో వారిది ప్రాణం కదా, నాది కూడా ప్రాణమే కదా. అందుకనే ఉద్దేశంతో వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నేను వచ్చి వాళ్ళందరికీ నేను చేయడం జరుగుతుంది. దయచేసి మా ట్రస్ట్ సభ్యులు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ నేను వాళ్ళకి వచ్చి మేము అందరం కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మాకు కూడా బాగా అనిపిస్తుంది. అందుకని నేను వచ్చి వాళ్ళు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ఈ మన ఆశా వర్కర్లను ఈ మన ప్రభుత్వం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని చెప్పి, మరియు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, మరియు వాళ్ళకి ఏమైనా జరిగితే ఈ కోవిడ్ పేషెంట్లకు అటు ఇటు పోతున్నారు కనుక వాళ్ళకి ఏమైనా హాస్పిటల్కి పోతే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులే కావచ్చు, లేదా చనిపోతే ఆశా వర్కర్లు చనిపోతే అంటే మనం చనిపోవాలని కోరుకోవట్లేదు, ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే మాత్రం వాళ్ళకు 20 లక్షలు ఎక్స్‌రేస్ గవర్నమెంట్ ప్రకటించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళకి ప్రభుత్వం నేను చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. కొన్ని పల్లెటూళ్ళలో అయితే వాళ్ళకి పాపం మాస్కులు లేవు, శానిటైజర్ లేదు, కోవిడ్ వచ్చిన పేషెంట్ దగ్గరికి పోవడం, వాళ్ళు మాట్లాడడం, సెల్ఫీ తీసుకోవడం, అది వాళ్ళ హై ఆఫీసర్స్ పంపించడం జరుగుతుంది. దయచేసి వీళ్ళు ఆ బాధను చూసి నేను ఈ శానిటైజర్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇంకేమైనా ఈ పెద్దపల్లి జిల్లాలో ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే కూడా వీరిని ఆదుకోవాలని చెప్పి వీళ్ళకు మాస్కులే కానీ శానిటైజర్లు చెప్పి అందియాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా శిరసు మంచి పాదం తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఎవరు రోడ్డు మీద తిరగకండి, ఏదైనా అవసరం ఉంటేనే తప్పించి బయటకు రాకండి. ఎందుకంటే మీరు ఒక్కరు బయటకు వస్తే మీ ఇంట్లో కుటుంబం కూడా కరోనా బారిన పడే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాంటివి చేయకండి. దయచేసి మీకు నిత్య అవసరం ఉంటేనే బయటకు రావండి. నేను ప్రతి ఒక్కరికి ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరసు మంచి పాదం తెలియజేసుకుంటున్నాను. మీ వల్ల మీ కుటుంబం, మన దేశం, మన జిల్లా అంతా ఖరాబ్ అవుతుంది. మీరు కరోనా వచ్చి ఇంట్లో ఉండండి. చాలా మంది పేషెంట్లు ఈ మధ్యలో చూస్తున్నాం, కరోనా వస్తుంది బయటకు పోతున్నారు. ఎందుకు బయటకు పోతున్నాం అంటే ఏమంటున్నారు, నాకు ఎవరు ఇవ్వాలి సమానం అంటున్నారు. మీరు ఒక్కరు చూస్తున్నారు, మీ ఇంట్లో మీ పిల్లలే కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, లేదా మీ తల్లిదండ్రులే కావచ్చు, మీరు చేయబట్టి ఇంకా బయట వాళ్ళకు కూడా కరోనా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. దయచేసి మీరు అందరికీ దృష్టిలో పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలే కావచ్చు, ఉద్యోగరీత్యా చనిపోవడం జరిగింది. వారికి ఒక 2 నిమిషాలు అందరం కలిసి మౌనం పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళ అన్నగారు చనిపోయిన సందర్భంలో వాటికి 17 సంవత్సరాలు ముగించిన కాబట్టి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చాలా శానిటైజర్లు, ఈ మాస్కులు అదే జరిగింది. దీనికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరూ చూసుకొని వాళ్ళకు దాన్ని వినియోగించుకుంటామని అనుకుంటున్నాం. అందుకు సాధారణ గారు ఇచ్చిన సంతోషకరం. మా ఊరి తరఫున, మా హాస్పిటల్ తరఫున, మా ఏఎన్ఎంలు, మా ఆశా వర్కర్ తరఫున అభినందన ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చేసిన సేవలకు మరియు ఆశాలు చేస్తున్న సేవలకు, సిస్టర్లు చేసిన సేవలను వీళ్ళు గుర్తించి వీరు అన్నగారు చనిపోయిన జ్ఞాపకార్థం రోజున తనను జ్ఞాపకం చేసుకొని మాకందరికీ ఇది శానిటేషన్ ఉన్న గ్లౌస్ వీళ్ళు మాకు ఇవ్వడం జరుగుతుంది. మీకు చాలా ధన్యవాదాలు.
వీళ్ళు చేసే సేవలు కూడా కొంచెం మీరు కూడా గుర్తించాలి. ఆశాలు ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ మరి వాళ్ళు కొంతమంది అయితే వారిని వాళ్ళ ఇంటి తిరిగి మా ఇంటికి వస్తున్నారు, మరి మీ ద్వారా మా ఇంటికి రాదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా వీళ్ళు సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లే సిస్టర్లు కూడా ఏ రాత్రి అయినా వాళ్ళు పేషెంట్లు మాకు దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది అంటే కూడా ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఎండ వాన అనకుండా ఏ చీకటి అనకుండా కూడా వీళ్ళు సేవలు అందిస్తున్నారు. దయచేసి వీళ్ళను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మీరు మాకు ఇచ్చారు. చాలా ధన్యవాదములు.